last week was a gist of chapter 7, how 5 categories of people come together in a gospel preaching situation. మనం గత వారం ఏం చూసామంటే 5 రకాల జనాలు మరి సువార్త ప్రకటించినప్పుడు ఏ విధంగా వాళ్ళు మరి వింటారు, ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని మనం చూసాము. How a speaker has to be received, ఏ విధంగా అయితే మరి బోధకుడి యొక్క బోధలు మరి స్వీకరించబడాలి అనే విషయం మనం చూసాం. Don't criticize what he dresses, but what he delivers is important for the people to listen. బోధకుడు ఏం ధరించి ఉన్నాడని దాన్ని విమర్శించకుండా మనం బోధకుడు ఏం చెప్తున్నాడనే విషయం మీద మన శ్రద్ధ వహించాల్సి ఉన్నది. Second category are people sitting in the marketplace listening to the flute and not listening to the word of God at all, talking about themselves. రెండవదిగా మరి ఆ యొక్క సంతలో ఉన్నటువంటి జనులు మరి వాక్యం వినకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క దృష్టి అనేది మరి వేరే వాటి మనుషులు ఉంటారు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. Third category is who listen to the word given by John the Baptist but have not given credence to seriously changing their hearts. అయితే మూడవది ఎవరంటే వాక్యం వింటారు కానీ వీళ్ళు బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పినప్పుడు మరి ఆ యొక్క పశ్చాత్తాపడాలి అని చెప్పినటువంటి ఆ యొక్క వాక్యం విన్నారు కానీ దాన్ని వాళ్ళు ప్రతిస్పందించకుండా అలా మౌనంగా ఉన్నారు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. Fourth category was this woman Mary Magdalene who brought an alabaster box of an ointment and then she wiped the feet of the Lord with her hair crying. నాలుగో రకం ఎవరంటే మరి మగ్దలేని మరియా తను మరి ఎంతో ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి ప్రభువుకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆ విధంగా ఉండాలి. Fifth category is the people who invited the Lord. Simon was not giving credence to the Lord's behavior, thinking that he is interacting with this sinful woman. సో ఐదో రకం ఎవరంటే మరి ప్రభువుని ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ సిమోను మరి ప్రభువుని విమర్శిస్తూ ఉన్నాడు లోపల. ఆయన ఆ పాపి అయినటువంటి మగ్దలేని మరియతో ఉన్నదన్న విషయాన్ని బట్టి. So in any fellowship we see these types of people who will not or may consider, may not hear the word of God in totality so that their hearts might be changed. ఏ సంఘాల్లో మనం చూసినా గానీ ఇటువంటి 5 రకాల జనాంగాలు మరి ఉంటూనే ఉంటారు. వాళ్ళు మరి విన్నా గానీ వాళ్ళ హృదయాలు కదిలింపబడకుండా ఆ విధంగా ప్రవర్తిస్తుంటారని మనం చూస్తున్నాం. In chapter 8 we saw types of sower going on to sow the seeds and various types of land the seed will land in. మరి 8వ అధ్యాయంలో మనం చూసాము మరి ఆ విత్తువాడు మరి విత్తనాలు అనేక చోట్ల పడినప్పుడు ఏ విధంగా మరి విత్తనము మరి ఎదుగుతుందనే విషయాన్ని గమనిస్తున్నాము. Some seeds fell on the roadside. కొన్ని విత్తనాలు అయితే మన రోడ్డు మీద పడ్డాయి. Then the birds came and took them away. మరి పక్షులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోయాయి. And second category, some seeds fell on a hard rock. మరి రెండవది hard soil. ఆ యొక్క విత్తనాలు అనేవి మరి రాతి నేల మీద పడ్డాయి. There was no water for them to grow. మరి అక్కడ నీళ్లు లేవు అవి ఎదగడానికి. Third category is when the seeds fell on the briars and thorns. మరి మూడవ రకం ఏంటంటే ఆ యొక్క విత్తనాలు వెళ్ళి ముళ్ళ కంపులో పడ్డాయి. And the fourth category, seeds fell on a fertile ground where they grew 30-fold, 60-fold and 100-fold. మరి నాలుగోది రక ఆ యొక్క విత్తనాలు వెళ్ళి మరి మంచి నేల పడ్డాయి. మరి మంచి నేల పడి మరి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మరి అవినట్టు మనం చూస్తున్నాం. Lord was very prudent to explain to people who don't know what their spiritual life was in a beautiful way. మరి దేవుడు మరి మన జీవితాల్లో మరి ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, ఎంత చక్కగా మనం అభివృద్ధి చెందుతున్నాడు అనే విషయం మనం చూస్తూ ఉన్నాము. Because he is alive, as we meditated this morning. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నాడు, మనం ధ్యానించినట్టుగా. Because he is alive, that's why this is all relevant for us when we meditate the word of God. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నాడు కనుక మనం ఇదంతా మనం ధ్యానించటకు మరి ఎంతో మరి సరిపోతున్నది. When he was alive, then he did all the exploits. ఆయన బ్రతికుండగానే ఆయన ఆ కార్యాలయం జరిగించి ఉన్నాడు. And now he is alive amongst us and we see the same exploits Lord is going to do in our lives. అయితే ఇప్పుడు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు మన జీవితాల్లో ఆత్మీయంగా. ఆయన అప్పుడు చేసిన కార్యాలయం మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నాడు. Many things what he did we really admired when we read the word of God. మరి ప్రభు చేసిన కార్యాలను మనం చదువుతున్నప్పుడు మనం ఎంతగానో దాన్ని సంతోషిస్తాము. So today we are going to the second part of Luke chapter 8. ఇవాళ మనం లూకా సువార్త 8వ అధ్యాయంలో రెండో భాగాన్ని చూద్దాం. Verse 34 onwards. 34వ వచనం నుంచి. It's about man who was possessed with devil. ఇది ఎవరి గురించి అంటే ఆ యొక్క అపవిత్రాత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. So that was continuity from last week's chapter 8. అది మనం గత వారం నుంచి మరి మనం చూసుకుంటూ ఉన్నాము. Possessed by devils.
మరి అపవిత్రాత్మ చేత మరి బాధింపబడినటువంటి It was called a legion, Sena. దాని యొక్క పేరు సేన. There are plenty of devils in one person. ఎందుకంటే ఆ యొక్క పేరు ఎందుకంటే ఈ అనేక రకాల ఆత్మలు ఒక్క మనిషిలో ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి కనుక. And he was living in the graveyard. మరి అతనైతే ఆ సమాధుల దగ్గర ఉన్నాడు. But once the Lord dealt with him, మరి ఎప్పుడైతే ప్రభు అతను ఎదుర్కొన్నాడో, you know who responded? ఎవరు మరి ఆయనతో ప్రభుతో మాట్లాడి తెలుసా? The devils responded. ఆ యొక్క అపవిత్రాత్మలు ప్రభుతో మాట్లాడి, why are you doing this to us? ఇదంతా మాకు ఎందుకు చేస్తున్నావు అని ప్రభుని ప్రశ్నిస్తున్నాయి. It's a very interesting topic, we have to meditate. మరి ఎంతో మరి ఆసక్తికరమైనటువంటి విషయం మనం ధ్యానించడానికి. We may think that we are okay in life, మనం అనుకుంటాం మన యొక్క జీవితాలు మనం బానే ఉన్నామని. but we don't know how many lurking devils in our hearts. అయితే మన యొక్క జీవితంలో అనేక రకాల దెయ్యములు ఎలా ఉన్నాయో మనం I తెలుసుకోవాలి. used to see a gospel tract once upon a time when I was a young boy. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఒక సువార్త కరపత్రిక చూశాను. In that there is a heart. అందులో ఒక మరి గుండెకి సంబంధించినటువంటి ఒక సింబల్ ఉంది. Heart is very dark. మరి యొక్క హృదయము చాలా అంధకారంగా ఉన్నది. Surrounding are all types of animals. ఆ చుట్టూ ఉన్న ఆ యొక్క గుండె చుట్టూ కూడా అనేక రకాల జంతువులు. There was a tiger. అందులో ఒక పులి ఉంది. There was a peacock. మరి అక్కడ నెమలి ఉంది. There was a boar. అక్కడ ఒక పంది ఉంది. There was a snake. మరి అక్కడ పాము ఉంది. There was a wolf. మరి అక్కడ ఒక నక్క ఉంది. So what that gospel tract describes is tiger is ferocious, full of angry. మరి ఆ యొక్క సువార్త కరపత్రిక ఏం చూపిస్తుందంటే ఆ యొక్క పులి ఎంతో కోపంగా ఉన్నట్టుగా మనం చూపిస్తుంది. We don't know, we have lot of anger embedded in us. మనకు తెలియదు కానీ మన హృదయంలో ఎంతో కోపంతో మనం ఎప్పుడు ఉంటాం. Suddenly the anger comes out without any control. ఒక్కసారిగా మనలో ఉన్న కోపం బయటకు వస్తుంది, మనకు ఏమాత్రం అధీనం ఉండదు దానికి. Then there is a peacock. మరి అక్కడ నెమలి ఉన్నది, which is a symbol of pride. మరి అది గర్వాన్ని సూచిస్తున్నది. When it opens its feathers it looks beautiful. ఆ నెమలి ఆ యొక్క విప్పినప్పుడు మరి ఎంతో అందంగా కనిపిస్తుంది. So it shows that we are proud in ourselves but we don't exhibit. అది మనకేం సూచిస్తుందంటే మన జీవితంలో మనం ఎంతో గర్వంతో ఉన్నాం కానీ బయటికి మనం చూపించకపోవచ్చు. Then there is a turtle. మరి అక్కడ తాబేలు కూడా ఉన్నది. It shows the slothfulness of our life. మరి అదేం సూచిస్తుందంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని సూచిస్తుంది. We are lazy. మనం ఎంతో బద్ధకస్తులము. So we don't want to work for the Lord at all. మనం దేవుని కొరకు పని చేయడానికి ఏమాత్రం ఇష్టపడము. Then there is a snake. మరి అక్కడ పాము ఉన్నది. Which is very sly and slithering. మరి ఎంతో సర్పము తెలివైనది, పాక్కుంటూ పోతుంది. అది పాకుతూ ఉంటుంది, తెలివైనది. So that created havoc in the Garden of Eden. మరి అది మన యొక్క ఏదెను తోటలో మన యొక్క పాపంకి ఆదిగా ఉన్నది. Then there is a wolf. మరి అక్కడ నక్క ఉన్నది. Then that wolf is uncontrollable, attitude towards other species. మరి ఆ యొక్క నక్కకి మరి మిగతా వాటి పట్ల ఎంతో మరి సంకుచితమైనటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉన్నది. Then there is a boar. మరి అక్కడ పంది ఉన్నది. Which is symbol of gluttony. అది దేని సూచిస్తుందంటే అత్యాశని. తిండిపోతు. So when Christ's light enters into the heart, మరి దేవుడు యొక్క క్రీస్తు యొక్క వెలుగు మన హృదయంలో ప్రవేశించినప్పుడు all these animals scatter away. ఈ యొక్క మరి జంతువులన్నీ కూడా మరి చల్లచెదరైపోతాయి. But that's very interesting that gospel tract shows that these animals don't go away, they lurk outside. అక్కడ మరి ఆ యొక్క సువార్త పత్రిక ఆ కరపత్రిక ఏం చూస్తుందంటే అవి బయటకు వెళ్ళిపోగానే అవి కొద్ది పక్కకు తొలుగుతున్నట్టు చూపిస్తుంది. Likewise this young man who was possessed with legions of devils, he was totally relieved of these devils and he started serving the Lord, as we see from 8:34 of Luke. అదే విధంగా ఈ యొక్క మరి అపవిత్రాత్మలన్నీ కలిగినటువంటి ఆ వ్యక్తి మరి తొలగిపోయినప్పుడు ప్రభువుని సేవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8:34 8వ అధ్యాయం 34. When those who fed them saw that what was done, and they fled and went told it in the city or in the country. This is because the swine which was there, these devils were, Lord asked them to go into that swine and they ran and fell in the water. మేపుచున్న వారు జరిగిదాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేస్తారు. ఎందుకంటే ప్రభు ఎప్పుడైతే అపవిత్రాన్ని గద్దించి ఆ యొక్క పందుల మేరకు పంపించి ఉన్నాడో అక్కడ అవి ఉన్నవి కనుక అక్కడ ఉన్న గ్రామస్తులందరూ వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి చెప్పారు. Then they went out to see what was done, and they came to Jesus and found the man out of whom the devils had departed, sitting in the feet of Jesus, clothed and in his right mind, and they were afraid. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని
స్వస్థచిత్తుడై యేసు పాదముల మీద కూర్చుండి చూచి భయపడిరి. Total dispersal of the devils nowhere near him. ఆ యొక్క అపవిత్రాత్మలన్నీ కూడా ఆ వ్యక్తి నుంచి సంపూర్ణంగా తొలగిపోయినట్టు మనం చూస్తాం. That's what we should be when we receive the Lord as Savior. మనం కూడా ప్రభువుని అంగీకరించి ఆయన ఆయన స్వీకరించినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి. No more recurrence of all those things we described of tiger and etc. all these animals in our lives. ఆ జంతువులు పోలినటువంటి మరి యొక్క విషయాలని కూడా మన జీవితాల్లో ఏ మాత్రం కూడా ఉండకుండా ఉండాలి. So that is really amazing how the Lord could do it by His word. మరి ప్రభు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఇటువంటి మరి అద్భుత కార్యాలు ఎలా చేస్తాడో మనం చూస్తున్నాం. Luke chapter 17 there were lepers, 10 lepers who came to see the Lord. మరి లూకాసు వార్త 17వ అధ్యాయం చూసినట్లయితే 10 మంది ఆ యొక్క కుష్ఠరోగులు ప్రభువుని చూడడానికి He వచ్చారు. said, Lord, we are here, have mercy upon us. వాళ్ళు అంటున్నారు, ప్రభువా మా యందు దయ ఉంచి మమ్మల్ని స్వస్థపరచు అంటున్నారు. We just said, go, show to your priest. అని ప్రభు అంటున్నాడు, మరి మీరు వెళ్ళి ఆ యొక్క మరి యాజకుడికి చూడండి అని చెప్పాడు. But on the way they were all healed. మరి ఆ దారిలో ఉండగానే వాళ్ళు స్వస్థపరచబడ్డారు. Word of the Lord was so precious. దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రసిద్ధమైనది. And it is powerful. అది ఎంతో శక్తివంతమైనది. Even leprosy had left the lepers from their dire situation. కుష్ఠరోగం కూడా కుష్ఠరోగులను దాటి వెళ్ళిపోయి ఉన్నది. Then one guy came back to worship the Lord. అయితే ఒక్కడైతే మాత్రం వెనక్కి వచ్చి ప్రభువుని So సేవించాడు. Lord questioned, where are you? Where are the other 9? I healed 10 people. అయితే ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మరి మిగతా వాళ్ళు ఏరి, మరి మిగతా 9 మంది ఎక్కడ? నేను So our accountability to the Lord. మరి మనందరం కూడా దేవునికి బద్దులమై ఉన్నాము. So when the Lord does something in our life, we should be thankful. మన జీవితంలో ప్రభు చేసినట్టు కార్యం బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. In the morning when we worship the Lord, we are thankful that He went to the cross. Through His blood, we are redeemed. మనం ఇవాళ ఉదయకాలం మనం దేవుని ఆరాధించినప్పుడు మనందరం కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పాం, ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. This guy had not known where he was while the devils were possessed in him. మరి ఈ వ్యక్తికి అయితే తను ఎక్కడున్నాడో విషయం తెలియదు, ఎందుకంటే అపవిత్రాలతో నిండిపోయి ఉన్నాడు కనుక. So it is beyond our imagination how the devils could run away by the name of the Lord Jesus Christ. అయితే మన యొక్క ఊహాశక్తికి కూడా మించినది, ఎందుకంటే ఆ యొక్క అపవిత్రాత్మలని అతను వదిలి వెళ్ళిపోయారు కనుక. Same Lord is alive amongst us today. ఆ దేవుడే మన జీవితాల్లో కూడా బ్రతికి ఉన్నాడు. If you don't know the Lord as Savior, మీరు ప్రభువును గనుక మీ స్వకీయ రక్షకుడిగా తెలియకపోతే and not committed your life to Him, మీ యొక్క జీవితాన్ని దేవుని యందు మీరు సమర్పించుకోకపోతే these animals will come back into your heart. ఈ యొక్క జంతువులన్నీ కూడా మళ్ళీ మీ హృదయంలోకి వచ్చి Your attitude will not change. నీ యొక్క ప్రవర్తన మారదు. Your outlook towards the Lord will not change. దేవుని పట్ల నీకు ఉన్నటువంటి మనస్తత్వం మారదు. Your relationship with your people will not change. నీ మనుషులతో వ్యవహరించే తీరు మారదు. You are like the person possessed by devil walking in the graveyard. నువ్వు ఏ విధంగా ఉన్నావంటే ఆ యొక్క అపవిత్రాత్మలన్నీ నిండిపోయగలిగిన వ్యక్తి మరి ఏదైతే సమాధానం మధ్య సంచరిస్తున్నాడో అటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. This gospel was written by Luke, who is a doctor. మరి యొక్క సువార్త అనేది రాయబడింది ఎవరితో అంటే లూకా, ఆయన ఒక వైద్యుడిగా ఉన్నాడు, ఆయన చేత రాయబడి ఉన్నది. All the chapters are so precious when we look at it, that such a wonderful writing was done about the Lord's life was by Luke. మనం అన్ని అధ్యాయాలు జాగ్రత్త పరిశీలనగా చూసినట్లయితే ఎంతో చక్కగా మరి ఈ యొక్క వాక్యం మనకి ఇవ్వబడి ఉన్నది. ఆ యొక్క వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త మనకి ఎంతో మేలుకరంగా ఉంది. So it is so vivid. This fellow was walking in rags and now he is well dressed and sitting at the feet of the Lord. ఇది చూసినప్పుడు మరి ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఉంది. అంటే అపవిత్రాత్మతో నిండిపోయినటువంటి వ్యక్తి మరి అవన్నీ పోగా ప్రభు యొక్క పాదాల చెంత తన సేవకు కూర్చున్నాడు. And his attitude changed. Look in verse 38. ఆయన ప్రవర్తన మారినట్టు మనం చూడొచ్చు. 38వ వచనంలో, Now the man out of whom the devils had departed besought him that he might be with him, but Jesus sent him away, saying, గెరిసీనియలు ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయప్రాంతులైరి కనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆయన ధోని యొక్క తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండమని ఆయనను వేడుకొనెను. Return to thine own house and show what great things God has done to thee. And he went his way and proclaimed throughout the whole city what great things Jesus had done unto him. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యం చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. That is a thankful heart to give a testimony what Lord had done in his life. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేసినో ఆ పట్టణం అందరిని ప్రకటించును. అది మనం దేవుని కృతజ్ఞతగా ఇచ్చేటువంటి హృదయం. That is our duty to convey to the world that once upon a time I was rotten, but the Lord had touched me and made me whole in him, and you also must believe.
మనం చెప్పవలసిన సాక్ష్యం ఇదే. ఒకానొకప్పుడు నేను పాపంతో నిండిపోయి కుళ్ళిపోయి ఉన్నాను, అయితే దేవుడు నన్ను తాకి నన్ను మరల జన్మింపజేశాడనే విషయాన్ని మనం చెప్పాలి. So later we see some other, different type of occurrence when Christ was alive. అయితే మరి తర్వాత ఇంకో రకమైనటువంటి మరి సంఘటన అక్కడ జరుగుతున్నది. Jairus' daughter, who was dead, declared dead by the people surrounding her. జైరస్ యొక్క కుమార్తె మరి చనిపోయి అక్కడ ఉన్నది. మరి ఆమె గురించి మనం చూడబోతున్నాం. Verse 41, and behold, there came a man named Jairus, that he was a ruler of the synagogue, and he fell down at Jesus' feet and besought him that he would come into his house, for he had one daughter only, about 12 years of age, and she was lay dying. But as he went, the people thronged him. 41వ వచనము, లూకా సువార్త 8:41. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన ఈయూరు అనే ఒకడు వచ్చి యేసు పాదముల పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకును. ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండిరి. So when the Lord was alive, he was not resting. మరి ప్రభు పరిచయం చేస్తున్నంత కాలం కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. So when he was going to meet this Jairus' daughter, మరి ఆ ఈరు కుమార్తెను మరి ప్రభు కలవడానికి వెళ్తున్నప్పుడు a woman comes and touches his hem of a garment. మరి అక్కడ రక్తస్రావం గల స్త్రీ ఒకటి వచ్చి ఆయన యొక్క మరి ఆ యొక్క ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకొని స్వస్థపరచబడింది. So that's where we see Lord was very busy when he was alive. మనం చూసినట్లయితే ప్రభు ఎంతో మరి ప్రతిక్షణం కూడా ఎంతో మరి ఆ సమయాన్ని వృధా కాకుండా ఉన్నాడు. Now he is doing the same thing. మరి ఇప్పుడు కూడా ప్రభు అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. Somewhere in the Lord's world somebody is knowing the Lord at this moment. మరి ఎక్కడో చోట ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు ఈ క్షణం దేవుని తెలుసుకుంటారు. World is going in turmoil, no doubt. మరి ప్రపంచం అయితే ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. We don't know what's going to happen tomorrow. మరి రేపేం జరుగుతుందో తెలియకుండా ఉన్నది. But the person who knows the Lord will see that his life has been secure in the Lord's heaven. అయితే ఎవరైతే మరి దేవుని చేత రక్షింపబడ్డారో అతనికి ఖచ్చితంగా తెలుసు ఆయన యొక్క ఆత్మ అనేది మరి ఖచ్చితంగా ఆ యొక్క మరి మంచి ప్రదేశంలో ఉన్నది. So this woman was just going, and then because she has an issue of blood, she touched the hem of the garment and she was healed. మరి ఆ రక్తస్రావం గల స్త్రీ మరి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థపరచబడింది. So Lord was not irate. మరి ప్రభు కోపపడలేదు. ప్రభు ఆమెను కోపగించుకోలేదు. He said, you are okay. You have been comforted. Lord, daughter, be of good comfort. Thy faith hath made thee whole. Go in peace. ప్రభు ఆమెతో అంటున్నాడు, మరి నువ్వు ఇప్పుడే బాగున్నావు, నీ యొక్క విశ్వాసమే నేను స్వస్థపరచనని చెప్పి ఉన్నాడు. So that is going on tandem. మరి అది అదే అలా అది పక్కగా వెళుతున్నట్టు సందర్భం అది. So then he goes and meets Jairus' daughter. మళ్ళీ ఆయన వెళ్ళి మరి ఈరు కుమార్తెను కలుసుకున్నారు. And they said, she is already dead. Why are you bringing this God's servant? అయితే అక్కడ ఉన్నటువంటి అంటూ ఉన్నారు, మరి ఆమె ఆల్రెడీ మరి అప్పటికే చనిపోయింది, మరి ఈయన ఎందుకు మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఈరుతో అంటూ ఉన్నారు. That shows Lord's mercy. Whatever we may think what is happening in our life, Lord has a hope upon us all the time. మన జీవితంలో ఏం జరుగుతున్నా గానీ, మనం వేరేగా అనుకున్నా గానీ, ప్రభుకి మన పట్ల ప్రణాళిక ఉంటుంది. ఆయన ప్రణాళిక మన జీవితం నెరవేరుస్తారు. So, and when he came, verse 51, into the house, he suffered no man to go in, save Peter and James and John and the father and the mother of the maiden, and all wept and bewailed her and said, weep not, she is not dead, but sleepeth. ఇంటికి 51వ వచనము, ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానిలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. And they laughed him to scorn, knowing that she was dead. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. We are all dead in our sins and trespasses, you know that. మనందరం కూడా పాపంలో మన అపరాధం చేత చనిపోయి ఉన్నవారంగా ఉన్నాం. But Lord gave us a respite, knowing that he was going to heal us from our stupor of thinking we are dead. అయితే ప్రభు గనక మనం చూసినట్లయితే మన యొక్క తప్పుడు ఆలోచన, అంటే ఏమీ అవ్వదు అపశయించేటువంటి ఆలోచన కలిగి ఉన్న మనం చూసి కూడా ఆయన ఆ యొక్క పాపని స్వస్థపరిచారు. World may think that there is no hope in the world today. ప్రపంచం అంతా కూడా ఇక ఏమి నిరీక్షణ లేదు అన్న ప్రపంచం అంతా అనుకోవచ్చు కానీ, but Christ is alive. మరి ప్రభు అయితే మరి బ్రతికి ఉన్నాడు. What world is celebrating? That world is thinking that Lord is alive, but they don't know the Lord.
మరి ప్రపంచం అయితే ఈస్టర్ పండుగ ప్రభు బ్రతికున్నాడని మరి వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి నిజంగా ప్రభు ఎవరో తెలియదు. But we know the Lord. కానీ మనకు ప్రభు ఎవరో He is walking amongst us. ఆయన మన మధ్య నడుస్తూ He ఉన్నారు. teaches us what is required in our life. ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు మన జీవితంలో ఏం కావాలనే విషయాన్ని. So this girl got up when the Lord did deal with her. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. So this is what we see in chapter 8. మరి ఈ యొక్క 8వ అధ్యాయం మనం ఇదే చూస్తున్నాము. Types of land or types of fertile areas where the seed can fall. మరి అనేక రకాల మరి ఆ ప్రదేశాల్లో ఆ విత్తనం ఎలా పడిందో చూసాము. Then how Satan comes and disturbs the growth of seeds in various occasions. మరి సాతాను వచ్చి ఆ యొక్క విత్తనాలు పడిన ప్రదేశంలో వచ్చి ఎలాగైతే మరి ఆ యొక్క విత్తనాలు పోవడానికి వ్యవహరిస్తున్నాడో. So when you preach the word of God, నువ్వు వాక్యాన్ని బోధించినప్పుడు hope that it falls in a fertile ground. నువ్వు నిరీక్షించు అది వెళ్ళి మరి ఆ యొక్క మంచి నేల పడుతుందని నిరీక్షించు. But responders are also diverse in a fellowship when we speak the word of God. అయితే ప్రతిస్పందించే వారు కూడా అనేక రకాలుగా ఉన్నారు మరి సంఘాలలో కూడా. So chapter 9 it deals about our personal testimony in various areas. మరి 9వ అధ్యాయం అయితే కూడా మన యొక్క స్వకీయ సాక్ష్యము ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. Chapter 9 verse 1. మరి 9వ అధ్యాయం మొదటి వచనము. Then he called his 12 disciples together and gave them power and authority over the devils to cure diseases, and he sent them to preach the kingdom of God and to heal the sick. 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులు స్వస్థపరచుటకును వారిని పంపెను. But modern day Satan has hijacked all this issue from the people who want to serve the Lord. మరి ఇవాళ మనం చూస్తా ఉంటే కూడా ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ దేవుని సేవ చేయ వాళ్ళని అందరినీ పట్టుకొని పీడిస్తూ ఉన్నాడు. Totally diverse their focus from what they have to do to what they can earn. ఖచ్చితంగా వాళ్ళ యొక్క దృష్టి అనేది ఏం చేయాలో దాని నుంచి ఏమి మనం సంపాదించుకోవాలో దాని మీద మళ్ళించాడు. That is where we are falling short many times as preachers of the word of God. అందుకనే మరి దేవుని యొక్క వాక్యం ప్రకటించే విషయంలో మరి మనందరం అంటే ఎక్కువగా సేవకులందరూ కూడా ఆ విషయంలో మరి తొలగిపోతున్నారు. It happens. మరి జరుగుతుంది. We can't help it. మనం దాని పెద్దగా ఏమి చేయలేము. Because there are givers, so the preachers think that they cannot refuse. అయితే మరి ఆ సేవకులకి అది మరి ఇవ్వబడి ఉన్నది మరి వాళ్ళు అనుకుంటారు మరి మాకు ఇచ్చిన దాన్ని మేము తిరస్కరించకూడదు అనుకుంటారు. But the Lord here says clearly, don't even think of that. మరి ప్రభు ఇక్కడ ఈ వాక్యంలో మనం చెప్తున్నాడు దాని గురించి కనీసం ఆలోచన కూడా చేయొద్దు అంటున్నాడు. Whatsoever house you enter in, మరి ఏ గృహానికైతే నువ్వు వెళ్తుంటావో there abide and thence depart, and whosoever will not receive you when you go out of that city, shake off the very dust from your feet, and for the testimony against them. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరడి మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పెను. Verse 3 he says, he said unto them, take nothing for your journey, neither staves nor pack, neither bread nor money, neither have 2 coats apiece. మరి ఆయన 3వ వచనంలో అంటున్నారు మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను జాలైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనా తీసుకొని పోవద్దు 2 అంగీలు ఉంచుకొనవద్దు. When I was on my job, I went to Iraq for the first time in 1976. నా యొక్క ఉద్యోగ నిమిత్తము నేను మొట్టమొదటిసారిగా ఇరాక్ దేశంలో 1976లో వెళ్ళాను. I never left India until that time. నేను ఎప్పుడు కూడా భారతదేశాన్ని విడిచి వెళ్ళలేదు. I was living in New Delhi. నేను న్యూఢిల్లీలో ఉండేవాడిని. Soon after I got the appointment letter, మరి నాకు ఎప్పుడైతే మరి యొక్క అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందో you know what I did? నేను ఏం చేశాను తెలుసా? I went to IIT library and searched what this place is about. నేను ఐఐటి లైబ్రరీకి వెళ్ళి ఈ ప్రదేశం ఏంటిది ఎలా ఉంటుందని గురించి What is the temperature? What is the temperature? అక్కడ మరి వాతావరణం ఎలా ఉంటుంది? Where we can live? ఎక్కడ ఉండొచ్చు? But the Lord says, don't worry. మరి ప్రభు అంటున్నాడు దాని గురించి నువ్వు చింతపడకు. When you go on the mission, నువ్వు ఒక దేవుని యొక్క పని మీద వెళ్ళినప్పుడు I will take care of you. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. Don't worry what the people will receive and take you. Don't worry about what you can take. జనులు నీకు ఏమి ఇస్తారు, జనులు నిన్ను ఆదరిస్తారు, దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. That is called total dependency on the Lord. అదే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడటం అనేది. Of course, when I went to Iraq, it was a secular job. మరి నేను ఇరాక్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం అది మామూలు యొక్క ఉద్యోగము. So I went there and finished, and it was true whatever the library was telling, it was true about the place, but I really enjoyed my stay there because I was really involved in the job I was working in.
అయితే ఆ యొక్క మరి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చెప్పిన విధంగానే ఇరాక్ మరి నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా అదే విధంగా ఉన్నది. అయితే మరి అక్కడ ఉన్నంత సమయంలో కూడా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆ చేసేటువంటి పని నాకు నచ్చింది. When you are on the Lord's work, you should enjoy what you are doing. మరి దేవుని పని మీద ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎంతగానో సంతోషించి చేయాలి. Opposition comes, no doubt. మరి ఒక్కొక్కసారి వ్యతిరేకత వస్తుంది, దానికి But you are with the Lord, He is going to give you support whatever you can. మరి ప్రభు నీతో ఉన్నప్పుడు నీకు ఎటువంటి అవసరతలు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు కావాలో Never be disappointed when what you think may not happen. మరి ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ నువ్వు అనుకున్నది జరగట్లేదని, because it is all Lord's plan to teach us lessons in our life. ఎందుకంటే ఇదంతా దేవుని ప్రణాళికలో ఉన్నది, ఎందుకంటే ఆయన మనకి పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తుంటారు. When John the Baptist was preaching, Herod was very wrathful because of the affair he had with his brother's wife. మరి మనం చూసినట్లయితే బాప్తిజం ఇచ్చే యోహాను మరి బోధిస్తున్నప్పుడు ఆ యొక్క హేరోదు ఎంతో కోపంగా ఉన్నాడు ఆయన భార్యను బట్టి, ఆ భార్య విషయాన్ని బట్టి. So with a pretext he beheaded John. మరి దాని నిమిత్తం ఆమె అతని తల కోరుకునగా మరి ఆ యొక్క హేరోదు ఆయన తలను తీయించినట్టు మనం చూస్తున్నాం. Now Herod is saying, మరి హేరోదు అంటూ అన్నాడు, John I have beheaded, but who is this of whom I hear such things? And he desired to see him. Verse 9. 9వ వచనం మనం చూద్దాము. అప్పుడు హేరోదు, నేను యోహానును తల కొట్టించింది కదా, ఎవరిని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయన చూడగోరెను. That's a dangerous situation. అది ఎంతో ప్రమాదకరమైన. Herod could have beheaded Christ even. మరి హేరోదు మరి క్రీస్తు యొక్క తల కూడా తీయించాలని ప్రయత్నించుండొచ్చు. He needed just a pretext, some excuse for him to act like he did for John the Baptist. మరి బాప్తిజం ఇచ్చే యోహాను చేసిన విధంగానే చేయడానికి ఆయనకు కారణం కావాలంతే. But Lord was there. He had to fulfill the promise. He came down into this earth to be sacrificed on the cross to shed his blood for our sake. అయితే ప్రభు అయితే మరి ఆయన చేయవలసిన పని ఉన్నది ఏంటంటే శిలువ మీదకు వెళ్ళి ఆయన బాధపడి మరి రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచి మరి మనకు మార్గం ఇవ్వాల్సి ఉన్నది. So what we read in this portion, in total we can understand. ఈ యొక్క చదివిన వాక్య భాగం అంతట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, Lord is teaching us. I am interacting with you all the time. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటున్నాను, నీతో మాట్లాడుతున్నాను. Fact is I am alive. ఎందుకంటే నేను బ్రతికున్నానని జీవించున్నానని నిజము. I gave you a hope. నేను నీకు నిరీక్షణ ఇచ్చాను. I am going to walk with you. నేను నీతో నడుస్తాను. Don't worry about anything. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. Commit your life in totality to me. నీ యొక్క జీవితమును సంపూర్ణంగా నా యొక్క సమర్పించు. When you see the word of God, నీ వాక్యం చూసినప్పుడు many times these prophets behave the same way. మరి ప్రవక్తలు కూడా ఈ విధంగా ప్రవర్తించడం చూడొచ్చు. Whatever the Lord said, they conveyed. మరి దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడో అదే వాళ్ళు ప్రకటించారు. They did not hesitate to be persecuted for his name's sake. మరి వాళ్ళు ప్రభు నిమిత్తము మరి శిక్షింపబడటానికి మరి ఏమాత్రం వెనుదిరగలేదు. All the 11 disciples who walked with the Lord were really persecuted and forcibly were killed by the people who were living there. మరి దేవుని వెంబడించినటువంటి శిష్యులందరూ 11 మంది శిష్యులైతే మాత్రం ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా మరి బాధింపబడి వాళ్ళు మరణించారు. Nobody would like to follow the Lord once they hear what persecution happened to those disciples. మరి ఆ యొక్క చాలా మంది కూడా మరి ఆ యొక్క మరి శిష్యులకి జరిగిన దాన్ని వినిన తర్వాత ప్రభుని వెంబడించడానికి కూడా కొంతమంది సంకోచించారు. So modern day attitude has changed in totality. మరి ఆధునిక రోజుల్లో మరి యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. When we work with the Lord, we want to live comfortable life. మన దేవుని కొరకు మరి పని చేస్తున్నప్పుడు ఎంతో మరి మంచి జీవితాన్ని కోరుకుంటాం. We want all arrangements made before we go on the mission work. మనం మిషన్ ఆ యొక్క దేవుని యొక్క పని కొరకు వెళ్ళక మునిపే మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి మనం ఆలోచిస్తాం. So this portion is very relevant for us in a modern day, how to react, how to act according to the will of God. మన ఈ యొక్క వాక్య భాగం మనకి ఎంతో మరి దగ్గరగా ఉన్నది. దేవుని యొక్క పనికి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి మనస్తత్వం ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Despite the world thought that Jairus' daughter was dead, మరి లోకం అనుకున్న విధంగా మరి ఈరు కుమార్తె చనిపోయింది అనుకున్నట్టు కాకుండా Lord saw the beauty of that girl, that she was going to be alive. మరి ప్రభు ఆమె తిరిగి లేవబోతుంది అనేటువంటి మరి ఎంతో అందమైనటువంటి విషయాన్ని ముందుగానే చూశారు. So this portion teaches us a lot. మరి ఈ యొక్క వాక్య భాగం మనకు ఎంతో మంచి విషయాలను చూపిస్తుంది. Total dependency on the Lord. సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడటం. Not worry what happens to us. ఏం జరిగినా కూడా దాని గురించి బాధపడకూడదు. We should seek that when the word of God is preached, it falls in a fertile land. మరి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి నేల పడినటువంటి విత్తనాల లాగానే మనం ఆ విధంగా ప్రవర్తించి ఉండాలి. And when we face the gospel preaching, we see different types of people listening to the word. మనం సువార్త ప్రకటించినప్పుడు మరి అనేక రకాల జనాలు మరి ఆ వాక్యాన్ని వింటుంటారు. Eventually God is king.
మరి Christ is ఇదన్ని విషయాల్లో కూడా ప్రభు మరి రాజుగా ఉన్నాడు. He is going to teach us and guide us. మరి ఆయనే మనకు బోధించి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. We'll see the remaining portion next week. మరి మిగతా భాగం వచ్చేవారు చూసుకుందాం. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder-working God, we want to thank you, praise your name for being our Lord and Savior. The whole world is celebrating you are alive. Oh Lord, you are alive. When we knew you as our Savior, you are living in our hearts, oh Lord. Really, what a wonderful thing to see. The time you lived on this earth also is same as you are living now. Thank you for this word to teach us how we have to interact with the people when we preach the word of God. Thank you for each one who came today. Thank you for Brother Prabhakar and his ministry in India. Bless it abundantly. Thank you for Roy and Peggy as they plan to go to Arizona on the 20th. Oh Lord, be with them. Thank you for the job you provided to Sandeep. Enable it to be a job which he likes and also performs without any glitch in the process. Thank you for Sandy, who was absent for several days. Oh Lord, you brought her back. Give her good health. Thank you for Noe and her two granddaughters. Thank you for their presence. Thank you for Brother Ravi and Jyoti. Oh Lord, be with them, guide them, whatever their plans are. Be with Enoch and also Phoebe in Virginia. Pray for Lee. Oh Lord, touch him and heal him. Pray for the new home you gave to Jyoti and Swaraj. Enable it to be a blessing for them. Pray for Lydia. Oh Lord, as there are some issues, oh Lord, about the house being sold, have mercy upon her. And Sanjeev in India, oh Lord, be with him. Enable him to revert back whatever he could do. Be with the young son. Oh Lord, thank you for each one who came today. Oh Lord, guide us, lead us, be with us the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, Lord the Father, grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.